సీతను ఆమె మహాపతివ్రత, ఆమె ఆ భర్త మాట జవదాటలేదు. నిప్పులలో దూకమంటే నిప్పులలో దూకింది. తర్వాత అరణ్యానికి పొమ్మంటే అరణ్యానికి పోయిందని అట్లా మనం అనుకునేటోళ్ళు ఆ విధంగా అనుకోవచ్చు. లేదా సీత చాలా బానిసత్వం వహించి అసలు ఆమెకంటూ వ్యక్తిత్వం లేకుండా ఆమె ఆ విధంగా రాముడు దుర్మార్గుడు, రావణాసురుడి కంటే కూడా రాముడు దుర్మార్గుడు అనే కామెంట్స్ కూడా మనం వింటాం. రకరకాల అభిప్రాయాలు. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో రాముని మీద కోపం అట్లా కాదు, అక్కడ జరిగినటువంటి యొక్క సంఘటనల వల్ల అంత అన్యాయం జరిగింది కదా అని. ఆ విధంగా రామాయణాన్ని తీసుకుంటే నిజంగా అక్కడ పురుషాధిక్యత మాత్రం కనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే నీ రాజ్యం కోసం నువ్వు మీ రాజ్యంలో మీ పిన్నమ్మ నిన్ను ఆమె స్వార్థం కోసమని